हमारा स्वर्ग सुहाना था, सुखों का जिसमें खजाना था, वो ही देवलोक अपना महान। वो स्वर्णिम युग है सर्व गुणों की खान। हमारा स्वर्ग सुहाना था, सुखों का जिसमें खजाना था। हमारा स्वर्ग सुहाना था, सुखों का जिसमें खजाना था, वो ही देवलोक अपना महान। वो स्वर्णिम युग है सर्व गुणों की खान। मधुर वाणी हर एक मन गाए, राधे कृष्ण संग रास रचाए। ओ मधुर वाणी हर एक मन गाए, राधे कृष्ण संग रास रचाए। कण 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 भी पवित्रता बरसाए। सतयुगी गुलशन महकाए। हमारा स्वर्ग सुहाना था, सुखों का जिसमें खजाना था। हमारा स्वर्ग सुहाना था, सुखों का जिसमें खजाना था, वही देवलोक अपना महान। वो स्वर्णिम युग है सर्व गुणों की खान। लक्ष्मी नारायण का था राज, हर एक सर पे थे दो ताज। लक्ष्मी नारायण का था राज, दूध घी की नदियाँ बहती थी, सुखदाई प्रकृति वहाँ रहती थी। हमारा स्वर्ग सुहाना था, सुखों का जिसमें खजाना था। हमारा स्वर्ग सुहाना था, सुखों का जिसमें खजाना था, वही देवलोक अपना महान। वो स्वर्णिम युग है सर्व गुणों की खान। ఓం శాంతి. మురళీ డేట్ 14/6/2025. మధురమైన పిల్లలారా, మీకిప్పుడు జ్ఞానం 3వ నేత్రం లభించింది. కాబట్టి ఇప్పుడు మీ కళ్ళం ఎవరి వైపు ఆకర్షితం కాదు. ప్రశ్న: ఎవరికైతే పాత ప్రపంచంపై బేహద్దు వైరాగ్యం ఉంటుందో వాళ్ళ గుర్తులు ఏవి? జవాబు: వారు తమ సర్వస్వాన్ని తండ్రికి అర్పిస్తారు. మాదంటూ ఏమీ లేదు బాబా, ఈ దేహము కూడా మాది కాదు, ఇది పాత దేహము, దీనిని కూడా వదిలేయాలి. వారి మోహము అందరి నుండి దూరమవుతూ వస్తుంది, నిర్మోహులుగా అవుతారు. ఇక్కడ ఉన్నదంతా హద్దులోనిది కనుక ఇదంతా దేనికి పనికిరాదని వారి బుద్ధిలో ఉంటుంది. ఓం శాంతి. తండ్రి తన పిల్లలకు బ్రహ్మాండము మరియు సృష్టి చక్రము ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. దీనిని మరెవ్వరూ వినిపించలేరు. ఒక గీతలో మాత్రమే రాజయోగ వర్ణన ఉన్నది. భగవంతుడు వచ్చి నరుణ్ నుండి నారాయణుగా చేస్తారు. ఇది గీతలో తప్ప వేరే ఏ ఇతర శాస్త్రాలలోనూ లేదు. ఇది కూడా తండ్రి తెలియచేశారు. నేను మీకు రాజయోగాన్ని నేర్పించాను. ఈ జ్ఞానము పరంపరగా కొనసాగదని కూడా అర్థం చేయించాను.
తండ్రి వచ్చి ఏకధర్మ స్థాపన చేస్తారు. మిగిలిన అన్ని ధర్మాలు వినాశనం అవుతాయి. ఈ శాస్త్రాలు మొదలైనవి ఏవి పరంపరాగా కొనసాగవు. మిగిలిన ధర్మాలను స్థాపన చేసేందుకు ధర్మస్థాపకులు వచ్చిన సమయంలో అంతా సమాప్తమయ్యేందుకు ఏ వినాశనము జరగదు. భక్తి మార్గంలోని శాస్త్రాలన్నీ చదువుతూనే వచ్చారు. ఈ బ్రాహ్మణ ధర్మం వారి శాస్త్రము గీత. దానిని కూడా భక్తి మార్గంలోనే తయారు చేస్తారు. ఎందుకంటే సత్యయుగంలో శాస్త్రాలేవి ఉండవు. ఇతర ధర్మాల సమయంలో వినాశనం జరగనే జరగదు. కొత్త ప్రపంచం వచ్చేందుకు ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వదు, అదే కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది మీకు తెలుసు. తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఒక్క గీతకు మాత్రమే మహిమ ఉన్నది. గీతా జయంతి కూడా ఆచరిస్తారు. వేద జయంతి లేనే లేదు. భగవంతుడు ఒక్కరే కనుక ఒక్కరి జయంతినే ఆచరించాలి. మిగిలినంతా వారి రచన నుంచి ఏమీ లభించదు. ఆస్తి తండ్రి నుండే లభిస్తుంది. పినతండ్రి, పెద్ద తండ్రి మొదలైన వారి నుండి ఏ వారసత్వము లభించదు. ఇప్పుడు మీ అనంతమైన తండ్రి అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చేవారు. వీరు ఏ శాస్త్రాలను వినిపించటం లేదు. శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవని చెప్తూ ఉన్నారు. వీటన్నిటి సారాన్ని మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. శాస్త్రాలు చదువు కాదు, చదువు ద్వారా పదవి ప్రాప్తిస్తుంది. ఈ చదువును తండ్రి పిల్లలైన మనకు చదివిస్తున్నారు. పిల్లలకు భగవాను వాచ 5000 సంవత్సరాల తర్వాత ఇలాగే జరుగుతుంది. మేము తండ్రి నుండి రచయిత, రచన, ఆది మధ్యాంతాలను తెలుసుకున్నామని పిల్లలకి తెలుసు. ఒక్క తండ్రి తప్ప ఇది వేరే ఎవ్వరూ అర్థం చేయించలేరు. ఈ ముఖ కమలం ద్వారా వినిపిస్తూ ఉన్నారు. ఇది భగవంతుడు అప్పుగా తీసుకున్న ముఖము. దీనిని గోముఖము అని కూడా అంటారు. ఇతడు పెద్ద తల్లి. ఇతని నోటి ద్వారా జ్ఞాన మహావాక్యాలు వెలువడతాయి, నీరు కాదు. భక్తి మార్గంలో గోముఖం ద్వారా నీరు చూపించారు. భక్తి మార్గంలో ఏమేం చేస్తూ ఉంటారో మీకు తెలుసు. ఎంతో దూరము గోముఖము మొదలైన స్థానాలకు నీరు తాగేందుకు వెళ్తారు. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతూ ఉన్నారు. బాబా కల్పకల్పము వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు చదివిస్తూ ఉన్నారని పిల్లలకి తెలుసు. ఎలా చదివిస్తూ ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. భగవంతుడు మమ్మల్ని చదివిస్తూ ఉన్నారని మీ అందరికీ తెలియచేస్తారు. నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయని చెప్తారు. సత్యయుగంలో కొద్దిమంది మాత్రమే మనుషులుంటారని మీకు తెలుసు. కలియుగంలో అనేక మంది మనుషులున్నారు. తండ్రి వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. మనము మనుషుల నుండి దేవతలుగా అవుతూ ఉన్నాము. మనుషుల నుండి దేవతలుగా అయ్యే పిల్లలలో దైవీ గుణాలు కనిపిస్తాయి. వారిలో క్రోధము అంశమాత్రం కూడా ఉండదు. ఒకవేళ ఎప్పుడైనా కోపం వస్తే తక్షణమే బాబాకు వ్రాస్తారు. బాబా, నేడు మా ద్వారా ఈ తప్పు జరిగింది. నేను కోపం చేసుకున్నాను, వికర్మ చేశాను. బాబాతో మీకు ఎంత సంబంధం ఉంది? బాబా మమ్మల్ని క్షమించండి అని అడుగుతారు. తండ్రి చెప్తూ ఉన్నారు, క్షమ మొదలైనవి ఏవీ ఉండవు. ఇక ముందు అలాంటి తప్పులు చేయకండి. టీచర్ ఎప్పుడూ క్షమ చూపించరు. మీ నడవడిక సరిగ్గా లేదని రిజిస్టర్ చూపిస్తుంది. బేహద్దు తండ్రి కూడా చెప్తారు, మీరు మీ గుణాలను చూసుకుంటూ ఉన్నారా? ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు కదా, ఎవరినీ సతాయించలేదు కదా. ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని చూసుకోండి. దైవీ గుణాలు ధారణ చేసేందుకు సమయం పడుతుంది. దేహాభిమానం చాలా కష్టంతో వదులుతుంది. ఎప్పుడు స్వయాన్ని ఆత్మ అని తెలుసుకుంటారో అప్పుడు తండ్రిపై కూడా ప్రేమ కలుగుతుంది. లేకుంటే దేహ సంబంధమైన కర్మబంధనాలను బుద్ధి వేలాడుకుంటూ ఉంటుంది. బాబా చెప్తారు, మీరు శరీర నిర్వహణార్థము కర్మలు కూడా చేయాలి. అందులో నుండి సమయాన్ని కేటాయించవచ్చు.
భక్తి కొరకు కూడా సమయాన్ని కేటాయిస్తారు కదా. మీరాబాయి కృష్ణుని స్మృతిలోనే ఉండేది కదా. పునర్జన్మ ఏమో ఇక్కడే తీసుకుంటూ ఉంచింది. ఇప్పుడు మీకు ఈ ప్రపంచంపై వైరాగ్యం కలుగుతుంది. పాత ప్రపంచంలో మళ్ళీ పునర్జన్మ తీసుకుంటారని మీకు తెలుసు. అసలు ఈ ప్రపంచమే అంతమైపోతుంది. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. ఎలాగైతే బాబాలో జ్ఞానం ఉందో అలా పిల్లలలో కూడా జ్ఞానం ఉంది. ఈ సృష్టి చక్రము ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఉన్నతోన్నతుడు పతిత పావనుడు తండ్రి ఒక్కరే. వారు మనల్ని చదివిస్తూ ఉన్నారని ఎవరి బుద్ధిలో ఉందో వారు కూడా నెంబర్ వారుగా ఉంటారు. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు. మీ బుద్ధిలో మొత్తం 84 జన్మల చక్రం ఉంది. ఈ నరకంలో ఇది అంతిమ జన్మ అనే స్మృతి కూడా ఉన్నది. దీనిని రౌరవ నరకమని అంటారు. ఇందులో చాలా మురికి ఉన్నది. అందుకే సన్యాసీలు ఇల్లు వాకిలి సంసారాన్ని వదిలి వెళ్ళిపోతారు. అది శారీరక విషయము. మీరు బుద్ధి ద్వారా సన్యసిస్తారు. ఎందుకంటే మనం ఇప్పుడు వాపస్ వెళ్ళాలని మీకు తెలుసు. అందరినీ మర్చిపోవలసి వస్తుంది. ఈ పాత చీచీ ప్రపంచం సమాప్తమైపోతుంది. ఇల్లు పాతదై కొత్తది తయారవుతున్నప్పుడు ఈ ఇల్లు పడిపోతుందని మనసులో ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలు మీరు చదువుతూ ఉన్నారు. నూతన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉందని మీకు తెలుసు. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉన్నది. చాలామంది పిల్లలు వచ్చి చదువుకుంటారు. కొత్త ఇల్లు ఇప్పుడు తయారవుతూ ఉన్నది. పాత ఇల్లు కూలిపోతూ ఉంటుంది. ఇక కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. మీ బుద్ధిలో ఈ అనంతమైన విషయాలున్నాయి. ఇప్పుడు ఈ పాత ప్రపంచంపై మీకు మనస్సు ఉండదు. చివర్లో ఇవేవి పనికిరావు. మనం ఇక్కడ నుండి వెళ్ళాలనుకుంటున్నాము. తండ్రి కూడా పాత ప్రపంచంపై మనస్సుని ఉంచుకోరాదని చెప్తారు. తండ్రినైన నన్ను మరియు ఇంటిని స్మృతి చేస్తే వికర్మలు వినాశం అవుతాయి. స్మృతి చేయకుంటే శిక్షలు చాలా అనుభవిస్తారు. పదవి కూడా భ్రష్టమైపోతుంది. 84 జన్మలు అనుభవించానని ఆత్మకు స్మృతి కలిగింది. ఇప్పుడు తండ్రి స్మృతి చేయాలి. అప్పుడే వికర్మలు వినాశం అవుతాయి. తండ్రి మతం అనుసరించాలి. అప్పుడే శ్రేష్ఠ జీవనం తయారవుతుంది. తండ్రి అత్యంత ఉన్నతులు. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు. తండ్రి బాగా స్మృతి నిప్పిస్తూ ఉన్నారు. ఆ బేహద్దు తండ్రి జ్ఞానసాగర్లు వారే వచ్చి చదివిస్తారు. తండ్రి చెప్తారు, ఈ చదువును కూడా చదువుకోండి. శరీర నిర్వహణార్థము అన్ని పనులు కూడా చేయండి, కానీ నిమిత్తంగా ఉండండి. ఏ పిల్లలకు పాత ప్రపంచంపై వైరాగ్యం ఉంటుందో వారు సర్వస్వాన్ని తండ్రికి అర్పణ చేస్తారు. మాదేం లేదు బాబా, ఈ దేహము కూడా మాది కాదు అని తండ్రికి చెప్తారు. ఇది పాత దేహము, దీనిని కూడా వదిలేయాలి. అన్నిటి నుండి మోహము దూరం అవుతూ ఉంటుంది. నిర్మోహులుగా అవ్వాలి. ఇది బేహద్దు వైరాగ్యము, అది హద్దులోని వైరాగ్యము. మేము స్వర్గానికి వెళ్ళి మా భవనాలు తయారు చేసుకుంటామని మీ బుద్ధిలో ఉంటుంది. ఇక్కడిది ఏది పనికిరాదు, ఎందుకంటే ఇదంతా హద్దులోనిది. మీరిప్పుడు హద్దును వదిలి బేహద్దులోకి వెళ్ళాలి. మీ బుద్ధిలో ఈ అనంతమైన జ్ఞానం ఉండాలి. ఇప్పుడు వేరే ఎవ్వరి వైపు మీ కళ్ళు ఆకర్షితమవ్వవు. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళాలి. కల్పకల్పము తండ్రి వచ్చి మనకు చదివించిన తర్వాతే జతలో పిలుచుకుపోతారు. మీకు ఇదేమీ కొత్త చదువు కాదు. కల్పకల్పము చదువుతామని మీకు తెలుసు. మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. పూర్తి ప్రపంచంలో అనేక మంది మనుషులు ఉన్నారు. కానీ మీకు మాత్రం తెలుసు, నెమ్మది నెమ్మదిగా ఈ బ్రాహ్మణ వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. డ్రామా ప్లాన్ అనుసారం స్థాపన జరగాలి.
మనది ఆత్మీక ప్రభుత్వం అని పిల్లలకి తెలుసు. దివ్య దృష్టి ద్వారా కొత్త ప్రపంచాన్ని చూస్తాము. మనం అక్కడికే వెళ్ళాలి. భగవంతుడు ఒక్కరే, చదివించేవారు కూడా వారే. రాజయోగాన్ని ఆ తండ్రే నేర్పించారు. ఆ సమయంలో యుద్ధం కూడా జరిగింది. అనేక ధర్మాల వినాశనం, ఏకధర్మ స్థాపన జరిగింది. మీరు కూడా అప్పటివారే. కల్పకల్పము మీరు చదువుతూ వచ్చారు, వారసత్వం తీసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం చేయాలి. ఇది అనంతమైన చదువు. ఈ శిక్షణను మనుషులు మాత్రులెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి శ్యామ్ అంటే ఏమిటో, సుందరం అంటే ఏమిటో ఈ రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఇప్పుడు మనం సుందరుగా అవుతున్నామని మీకు తెలుసు. ఇంతకుముందు శ్యామ్గా ఉండేవారము. కృష్ణుడు ఒక్కడే ఉండడు కదా, వారితో పాటుగా పూర్తి రాజధాని ఉండేది కదా. మేము నరకవాసి నుండి స్వర్గవాసీలుగా అవుతూ ఉన్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీకు ఈ నరకంపై తిరస్కార భావం వస్తుంది. మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలోకి వచ్చేశారు. ఇంతమంది వచ్చారు. వీరిలో కూడా కల్పకృతం ఎవరు వచ్చారో వారే వస్తారు. సంగమ యుగాన్ని కూడా బాగా స్మృతి చెయ్యాలి. మనం పురుషోత్తములుగా అనగా మనుషుల నుండి దేవతలుగా అవుతూ ఉన్నాము. మనుషులకు నరకం అంటే ఏమిటో, స్వర్గం అంటే ఏమిటో తెలియదు. అంతా ఇక్కడే ఉందని అంటారు. ఎవరు సుఖంగా ఉంటారో వారు స్వర్గంలో ఉన్నారని, ఎవరు దుఃఖీగా ఉంటారో వారు నరకంలో ఉన్నారని అంటారు. అనేక మతాలు ఉన్నాయి కదా, ఒక ఇంటిలోనే అనేక మతాలు అయిపోతాయి. పిల్లలు మొదలైన వారిపై మోహం ఉంటుంది, అది తెగిపోదు. మోహవశమైనందున మేము ఇలా ఉన్నామని కొంచెం కూడా అర్థం చేసుకోరు. పిల్లలకు వివాహం చేయవచ్చా అని అడుగుతారు, కానీ పిల్లలకు ఈ చట్టం కూడా తెలియచేయబడుతుంది. మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు ఒకవైపు జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నారు, మరొక వైపు పిల్లలను నరకంలో తోసేయమంటారా అని అడుగుతారు. కానీ అడిగితే వెళ్ళి చేయండి అని బాబా చెప్తారు. బాబాని ప్రశ్నిస్తే వీరికి మోహం ఉందని అర్థం చేసుకుంటారు. ఒకవేళ వద్దని చెప్పినా అవజ్ఞ చేసేస్తారు. కూతురికైతే చెయ్యనే చెయ్యాలి, లేకుంటే సాంగత్య దోషంలో వచ్చి పాడైపోతుంది. కొడుకులకు చేయకండి, కానీ ధైర్యం కావాలి కదా. బాబా ఇతని ద్వారా చేయించాడు కదా. ఇతన్ని చూసి మళ్ళీ ఇతరులు కూడా చేయనారంభించారు. ఇంట్లో కూడా చాలా పోట్లాట్లు జరుగుతాయి. ఇది జగడాల ప్రపంచము, ముళ్ళ అడవి కదా. ఒకరికొకరు నరుక్కుంటూ ఉంటారు. స్వర్గాన్ని ఉద్యానవనమని అంటారు. ఇది అడవి. తండ్రి వచ్చి ముళ్ళని పువ్వులుగా చేస్తారు. ఎవరో అరుదుగా తయారవుతారు. ప్రదర్శనీలో భలే అవును అని అంటారు, కానీ ఏమీ అర్థమే చేసుకోరు. ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తారు. రాజధాని స్థాపన చేసేందుకు సమయం పడుతుంది కదా. మనుషులు తమకు తామును ముళ్ళుగా భావించరు. ఈ సమయంలో ముఖం మనుషుల వలె ఉంది, కానీ గుణాలు కోతుల కన్నా హీనంగా ఉన్నాయి. స్వయాన్ని అలా చూసుకోరు. కనుక మీ రచనకు తెలియచేయండి అని తండ్రి చెప్తారు. ఒకవేళ అర్థం చేసుకోకుంటే వారిని పంపించేయాలి. ఆ శక్తి ఉండాలి కదా. మోహమనే పురుగు వారిలో ఎలా ఉంటుందంటే దానిని తొలగించేందుకు సాధ్యమే లేదు. ఇక్కడ నిర్మోహులుగా ఇవ్వాలి. నాకు ఒక్కరు తప్ప వేరే ఎవ్వరూ లేరు. ఇప్పుడు తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు. పావనంగా అవ్వాలి, లేకుంటే చాలా శిక్షలు అనుభవించాలి. పదవి కూడా భ్రష్టమైపోతుంది. స్వయాన్ని సతోప్రధానంగా చేసుకునే తపనమున్నది. శివాలయానికి వెళ్ళి మీరు అర్థం చేయించగలరు. భగవంతుడు భారతదేశాన్ని స్వర్గానికి అధికారిగా చేశారు. ఇప్పుడు మళ్ళీ స్వర్గంగా చేస్తూ ఉన్నారు.
కేవలం తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే. ధారణ: ఈ పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం కలవారిగా అయ్యి మీ సర్వస్వాన్ని అర్పణ చేయాలి. నాదంటూ ఏమీ లేదు, ఈ దేహము కూడా నాది కాదని భావించాలి. దీనిపై మోహాన్ని వదిలి నిర్మోహులుగా అవ్వాలి. రిజిస్టర్లో మత్సపడే ఏ తప్పు చేయరాదు. సర్వదైవీ గుణాలను ధారణ చేయాలి. ఆంతరికంలో క్రోధము యొక్క అంశము కొంచెం కూడా ఉండరాదు. వరదానము: చెప్పడం, ఆలోచించటం, మరం చేయడం, ఈ మూడింటిని సమానంగా చేసే జ్ఞానయుక్త ఆత్మ భవ. వానప్రస్థ స్థితిలోకి వెళ్ళే సమయం సమీపంగా వస్తూ ఉంది. కాబట్టి బలహీనతల యొక్క మేరే పన్ని లేక వ్యర్థం యొక్క ఆట సమాప్తం చేసి చెప్పటం, ఆలోచించడం మరియు చేయడాన్ని సమానంగా చేయండి. అప్పుడే జ్ఞానస్వరూపులని అంటారు. ఎవరైతే ఇటువంటి జ్ఞానస్వరూప జ్ఞానయుక్త ఆత్మలుగా ఉంటారో వారి ప్రతి కర్మ, సంస్కారము, గుణము మరియు కర్తవ్యము సమర్థమైన తండ్రి సమానంగా ఉంటుంది. ఎప్పుడూ వ్యర్థము యొక్క విచిత్రమైన ఆట ఆడరు. సదా పరమాత్మ మిలనంలో బిజీగా ఉంటారు. ఒక్క తండ్రితో మిలనం జరుపుకుంటారు. అంతేకాక తండ్రి సమానంగా తయారవుతారు. స్లోగన్: సేవల యొక్క ఉమంగము చిన్న చిన్న జబ్బులను కూడా మాయం చేస్తుంది. అవ్యక్త ఇషారా: ఆత్మీక స్థితిలో ఉంటూ అంతర్ముఖి అవ్వండి. అంతర్ముఖులు అంటే నోరు మరియు మనస్సు మౌనంగా ఉంచేవారు. ప్రపంచంలో వాళ్ళు నోరుని మౌనంగా ఉంచుతారు, కానీ వ్యర్థ సంకల్పాల నుండి మౌనము ఉండాలి. ట్రాఫిక్ కంట్రోల్ చేసేటప్పుడు వ్యర్థం కూడా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తారు. మధ్య మధ్యలో మనస్సులో వ్యర్థం యొక్క ట్రాఫిక్ని కంట్రోల్ చేయండి. అచ్చా, ఓం శాంతి. किरण बुला रहा है वो प्राण
जगत से बहुत ही दूर अपना वतन निराला है, अपना वतन निराला है अनंत अव्यक्त यहाँ फैला दिव्य उजाला है, फैला दिव्य उजाला है। प्यास बुझी सुख मिला सघन, आओ कर ले प्रभु मिलन, आओ कर ले प्रभु मिलन। मन ही मन में मुलाकातें हो रही है, मीठी बातें हो रही है, मीठी बातें। परम ज्योति से ज्योति की स्नेह भरी ये बरसाती, स्नेह भरी ये बरसाती। बरस रहा